సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులతో ఇందిరా చౌక్ నుండి ఏరియా ఆసుపత్రి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఏరియా హాస్పిటల్లో కేక్ కటింగ్ మరియు రక్తదాన శిబిరం ప్రారంభించారు. ముత్యాలమ్మ తల్లి గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి సుమారు 2,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను జరిపారు. ప్రజలకు మరింత సేవ చేయాలని, మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని గ్రామదేవత అయిన ముత్యాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అట్లా పట్టుకుంటే మనందరం కూడా కార్యక్రమం చేసుకోవాల్సింది. తెలంగాణ మన యొక్క రాష్ట్ర మంత్రివర్యులు, మన హుజూర్నగర్ ముద్దుబిడ్డ, హుజూర్నగర్ శాసనసభ్యులు, మన పెద్ద నాయకుడు బర్త్డే వేడుకలను ఇంత ఘనంగా హుజూర్నగర్ పట్టణంలో తీసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క బర్త్డేని ప్రతి ఒక్కరు కూడా ఒక పండగలాగా చూస్తున్నారు. చాలా మంది మహిళలు సోదరులు ఎంతో మంది కలిసి వచ్చారు. ప్రతి ఒక్కరు వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఏర్పడుతుంది. ఆ కారణం కూడా మనం చూసినాం. 2-3 నెలల క్రితం ఇచ్చిన సన్నబియ్యం అది మామూలు విషయం కాదు. ఏ నాయకుడు కూడా అలాంటి పని చేయలేదు. భవిష్యత్తులో ఇలాంటి నాయకుడికి భౌతుల యొక్క ఆశీస్సులు ఉండాలి. ఈరోజు చూసినాం, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కానీ, రాజకీయంలో ఉన్నంతసేపు కానీ, ఈ రోజు ఉత్తమ్ కుమార్ అనే వ్యక్తి ఎక్కడ అడుగు పెట్టినా, ఎక్కడికి వచ్చినా అభివృద్ధి అనే దాన్నే దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి కోసం పోరాడుతున్నాడు తప్ప వేల ఆలోచన లేదు. ఈ రోజు దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఏ పదవి ఇచ్చినా, ఏ బాధ్యత ఇచ్చినా కూడా తనకంటూ ఒక బ్రాండ్ నిర్వర్తిస్తూ ఈరోజు రాష్ట్రంలో ఒక ముఖ్య నాయకుడిగా, దేశంలో ఒక ముఖ్య నాయకుడిగా ఎదుగుతాం. మాకు సంతోషకరంగా ఉంది. అలాంటి నాయకుడు కూడా హుజూర్నగర్ రావడం కూడా హుజూర్నగర్ ప్రజల యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. రేపు భవిష్యత్తులో కూడా ఆయనకి మరిన్ని పదవులు రావాలని, ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించే బాధ్యతలు కూడా రావాలని ఇక్కడ హుజూర్నగర్ ప్రజల యొక్క ఆకాంక్ష. ఎందుకంటే అలాంటి నాయకుడు దొరకడు. ఈరోజు రాజకీయంలో ఎంతో మందికి ఒక కొన్ని చిన్న మచ్చలు, పొరపాట్లు ఉంటాయి. కానీ మా నాయకుడికి అవినీతి మచ్చలు కానీ ఎలాంటి పొరపాటు లేకుండా ఈరోజు రాజకీయాలు 30 సంవత్సరాలు ఓటమెరుగని నేతగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు మంచిగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. జస్ట్ మాట్లాడదా. ఈరోజు ప్రియతమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు, గౌరవనీయులు కెప్టెన్ నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ వేడుకలకు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా అడ్డరోడ్డు నుంచి, ఇందిరా సెంటర్ నుంచి భారీ బైక్ ర్యాలీతో స్థానిక ఏరియా హాస్పిటల్లో భారీ కేక్ కట్ చేసి కాంగ్రెస్ శ్రేణులందరం కలిసి, తదనంతరం మెగా రక్తదానంతో 100 మందితో మెగా రక్తదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జైల్లో ఖైదీలకి ఫ్రూట్స్, పాలు, బెడ్ పంపిణీ చేయడం జరిగింది. హాస్పిటల్లో బాలింతలకు ఫ్రూట్స్, బెడ్ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మన గ్రామ దేవత అయినట్టు, అందరినీ చల్లగా చూసేటట్టు దేవత అయినటువంటి ముత్యాలమ్మ తల్లి సన్నిధిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని, వారు కాబోయే రోజుల్లో మంచి ఆరోగ్య స్థితిలో ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక